వంట మనిషిగా ఇందుని చూసి షాక్ అయిన మినిస్టర్ స్వరాజ్ ఆచూకీ తెలుసుకొని ఆనందంలో అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. నిజంగానే మినిస్టర్ ఇందుని కలుసుకోబోతున్నాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మోటివేషన్ ఇస్తుంది. బ్రహ్మముడిలో ఏం జరగబోతుందో ముందుగానే మీరు తప్పకుండా తెలుసుకోవచ్చు. రేఖ ఒక ఆఫీసర్ని అయితే ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేస్తుంది. అతనైతే ఇక భోజనం చేస్తూ, అద్భుతంగా ఉందమ్మా, మా అమ్మ గుర్తుకొస్తుంది ఈ భోజనం చేస్తూ ఉంటే, అచ్చు మా అమ్మలాగే ఉండేవమ్మా అని అంటూ ఉంటాడు ఇందుని. థ్యాంక్స్ అండి అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే తర్వాత అతను, రేపు మా ఇంట్లో చిన్న పార్టీ ఉంది, మా ఫ్రెండ్ ఢిల్లీ నుంచి వస్తున్నాడు, అక్కడ వంట చేయడానికి ఇందుని మా ఇంటికి పంపిస్తారా అని అతనైతే అడుగుతాడు. ఆ మాట విని ఒక్కసారి అపర్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్గా పంపిస్తాను, ఖచ్చితంగా మీ ఇంటికి తను వంట చేయడానికి వస్తుంది అని రేఖ అయితే మాట ఇస్తుంది. అప్పుడు ఇక అతనైతే, రేపు మా పార్టీ అయిపోయిన తర్వాత మనం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుందాం, డెఫినెట్గా ప్రాజెక్టు మీకే వస్తుంది అని అతనైతే చెప్తాడు. థ్యాంక్ యూ సార్, రేపు మార్నింగే తనను మీ ఇంటికి పంపించేస్తాను అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇక ఆఫీసర్ వెళ్ళిపోయిన తర్వాత, ఏమనుకుంటున్నావు నా మనవరాల గురించి? ఈ ఇంటికి వారసురాలైన నా మనవరాల్ని వాళ్ళ ఇంటికి వంట చేయడానికి పంపిస్తానంటావా? నీకెంత ధైర్యం అని అపర్ణ అయితే రేఖని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడు ఇక రేఖ అయితే, తప్పకుండా నీ మనవరాలు అక్కడ వంట చేయడానికి వెళ్ళడానికి తను ఒప్పుకుంటుంది అని అంటూ ఉంటుంది రేఖ. చూడిందు, నువ్వు అక్కడికి వంట చేయడానికి వెళ్తే మీ తాతయ్యకి ఆపరేషన్కి అయ్యే డబ్బులు మొత్తం నేనిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది రేఖ. ఆ మాట విని అప్పుడే ఇక ఇందు అయితే ఆలోచనలో పడుతుంది. అమ్మ ఇందు, నువ్వు ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి వంట మనిషిగా చేయాల్సిన అవసరం లేదు, మీ తాతయ్యకి ఆపరేషన్ మనం ఎలాగైనా చేయించుకోవచ్చు, దీనికైతే ఒప్పుకోకు అని అంటూ ఉంటుంది అపర్ణ. అప్పుడు ఇక రేఖ అయితే, నీ మనవరాల్ని వెళ్ళమని, నేను అక్కడికి వెళ్ళనని తన నోటితో చెప్పమను, నేను మాత్రం ఇక అక్కడికి పంపించను అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడు ఇక అపర్ణ అయితే, చెప్పమ్మా, వాళ్ళ ఇంటికి నేను వంట చేయడానికి వెళ్ళనని చెప్పు గట్టిగా అని అంటూ ఉంటుంది అపర్ణ. అలా అన్న తర్వాత అప్పుడు ఇక ఇందు అయితే, నేను వాళ్ళ ఇంటికి వంట చేయడానికి వెళ్తానమ్మా అని ఇందు అయితే వంట మనిషిగా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ అయితే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంటి వారసురాలివి, దుగ్గిరాలు ఇంటి వారసురాలివి, అలాంటి నువ్వు అక్కడికి వంట మనిషిగా వెళ్తావా? నేను మాత్రం దీనికి ఒప్పుకోను అని అంటూ ఉంటుంది అపర్ణ. లేదు నానమ్మ, నేను అక్కడికి వెళ్ళే తీరాలి, వెళ్తాను అని ఇందు అయితే ఖచ్చితంగా వెళ్తానని చెప్తుంది. రేపు నేను అక్కడికి వెళ్తానంటే అని చెప్పి ఇందు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక అపర్ణ అయితే ఇందు దగ్గరికి వచ్చి, నీకేమన్నా మతిపోయిందా? అక్కడికి నువ్వు వంట మనిషిగా వెళ్ళడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంటికి వారసురాలు అన్న సంగతి మర్చిపోయావా అని అంటూ ఉంటే, తప్పదు నానమ్మ, ఎందుకంటే తాతయ్యకి ఆపరేషన్ జరగాలి, తాతయ్య లేచి నిలబడాలి, మనకంటూ ఒక అండ ఉంటుంది, తాతయ్య లేచి నిలబడితే ఖచ్చితంగా మనకి సపోర్ట్గా ఉంటారు అని అంటూ ఉంటుంది. ఇందు, ఇప్పటి వరకు మనం ఎన్నో కష్టాలు భరించాము, రేఖ చేసే చిత్రవదలు కూడా మనం భరించాము, ఈ ఒక్క విషయంలో మాత్రం నా మాట విను నానమ్మ అని అంటూ ఉంటుంది. దీని తర్వాత మనకి అంతా కూడా మంచి జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని ఇందు చెప్పగానే, సరేనమ్మా నీ ఇష్టం అని అంటూ ఉంటుంది అపర్ణ. ఒప్పుకుంటుంది. అప్పుడే రేఖతో అంటూ ఉంటాడు భూషణ్ అయితే, అదేంటి నువ్వు ఆ సుభాష్కి ఆపరేషన్ చేయిస్తానని నువ్వు మాట ఇచ్చావేంటి అని అంటూ ఉంటాడు. ఏంటి, నేను అంత ఈజీగా ఆ సుభాష్ని పైకి లేచి నడవనిస్తానా? అంత ఈజీగా పైకి లేచి నడవనివ్వను. నేను ఆ ఇందుకి ఎందుకు మాట ఇచ్చాను? వాళ్ళ తాతయ్య గురించి ఖచ్చితంగా అది వంట మనిషిగా వెళుతుంది, అందుకని అలా చెప్పాను. ఇప్పుడు మనం ఎదురు తిరిగామనుకో, అది వంట మనిషిగా వెళ్ళదు,
అసలే అతను మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాడు. ఆ ప్రాజెక్ట్ మనకి వస్తే ఇక మనకి తిరుగుండదు. అందుకని ప్రాజెక్ట్ కోసం ఇలాంటివి కొన్ని మాట ఇవ్వాలి. తర్వాత పని అయిపోయాక ఆ మాట తప్పినా పర్వాలేదు అని రేఖ అయితే అంటూ ఉంటుంది. నాకు తెలుసు ఇలాంటి మెలికేదో నువ్వు పెడతావని, నాకు అర్థమైంది అని అంటూ ఉంటాడు. రేఖ భర్త భూషణ్ అయితే తర్వాత రోజు ఇక వంట మనిషిగా అయితే ఇందు వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడే, వచ్చావా అమ్మ ఇందు, చూడు వండవలసిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ పేపర్ మీద రాసాము, ఈ ఐటమ్స్ అన్నీ వండు అని అంటూ ఉంటారు వాళ్ళైతే. సరే సార్, తప్పకుండా చేస్తాను అని కిచెన్లో అయితే వెళ్తుంది. ఇక కిచెన్లోకి వెళ్ళి వంట అయితే చేస్తూ ఉంటుంది. చకచక అన్ని వంటలు కూడా చేసేస్తుంది. ఇందు అయితే, ఏంటండి అసలు వంటగదిలోకి వెళ్తే గుమాయించేస్తుంది వాసన, అసలు వాసనకి ఆకలి తీరిపోయినంతగా ఉంటుంది, ఎంత కమ్మగా వస్తున్నాయి వంటల వాసన. మీరు చెప్పింది నిజమే, నిన్న భోజనం చేసి మా అమ్మ వండినట్టే ఉందన్నారు, అలాగే అత్తమ్మ వండితే ఎలా ఉంటుందో అలాగే వాసన కూడా అలాగే వస్తుందండి అని ఆఫీసర్ భార్య అయితే చెప్తుంది. అవును, అందుకనే కదా ఇందుని ఇక్కడికి రమ్మన్నాను. సరే కానీ మరి ఢిల్లీ నుంచి నా ఫ్రెండ్ వచ్చేస్తున్నాడు, అతను ఎయిర్పోర్ట్లో దిగిపోయాడు విమానం, ఇంటికి వచ్చేయడానికి ఎంతోసేపు పట్టదు, మరి అన్ని ఏర్పాట్లు చేసావా, మిగతా వాళ్ళందరూ వచ్చారా అని అడుగుతూ ఉంటే అందరూ వచ్చేసారండి అని చెప్తూ ఉంటుంది ఆమె. అప్పుడు ఇక ఒక అరగంటకి అయితే మినిస్టర్ అయితే వస్తాడు. ఢిల్లీ నుంచి వచ్చింది మినిస్టరే. ఇక మినిస్టర్ రావడంతో ఆఫీసర్ అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావో అని మినిస్టర్ని ఆఫీసర్ అయితే అడుగుతూ ఉంటాడు. చాలా బాగున్నానురా, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటే, నా బిజినెస్ మామూలే కదా, నువ్వే రాజకీయాలతో బిజీ అయిపోయావు, అసలు ఈ ఊరొచ్చి కూడా నువ్వు 10 సంవత్సరాలు పైన అయినట్టుంది అని అంటూ ఉంటే, అవునరా ఈ ఊరొచ్చి నేను 10 సంవత్సరాలు పైన అయ్యింది, కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఊరు వద్దామంటే ఎప్పుడూ కూడా కుదరలేదు. నీకు తెలుసు కదా, నేను ఒక బాధ్యతని తీసుకున్నాను, దుగ్గిరాల ట్రస్ట్ని, ఆ దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ని విజయవంతంగా నడిపిస్తున్నాను. ఆ ట్రస్ట్ గురించి అన్నీ చూసుకుందామంటే ఇక్కడ ఉండడం కుదరడం లేదు, అందుకే ఈ మధ్య ట్రస్ట్ పనులు కూడా సరిగ్గా చూడలేదు అని అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు ట్రస్ట్ని బాధ్యతగా చేస్తున్నావు కదా, సరే భోజనం టైం అయింది కదా, రా భోజనం చేద్దువు కానీ, ఈరోజు నీకు ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా వండించాను అని అంటూ ఉంటాడు. అతనైతే, అవునా సరే అయితే నాకు కూడా ఆకలి బాగా వేస్తుంది, పద తిందాము అని అంటూ అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే కూర్చుంటారు. అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడే ఇక భోజనం అయితే వడ్డిస్తారు. మిగతా వాళ్ళు వచ్చి మినిస్టర్ అయితే భోజనం చేస్తూ ఉంటాడు. భోజనం చేస్తూ ఉండగా మినిస్టర్ అయితే, రే ఇంత మంచి ఫుడ్ తిని ఎన్ని సంవత్సరాలు అయిందోరా, అసలు నోట్లో పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉన్నాయో, నిజంగా చాలా టేస్ట్గా ఉన్నాయి, అసలు ఈ వంటకాలు వండింది ఎవర్రా, మా చెల్లెమ్మేనా అని అడుగుతూ ఉంటే, తనెక్కడ ఇన్ని వంటలు చేయగలదురా, కాదు నేను ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఒక రేఖ అని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ ఇంట్లో వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయి, మా అమ్మ కూడా నాకు ఇలాగే గుర్తొచ్చింది, అప్పుడే తనని ఈరోజు నా ఫ్రెండ్ వస్తాడు వంట చేయడానికి మా ఇంటికి వస్తావా అని అడిగితే ఖచ్చితంగా వస్తానని వాళ్ళు కూడా చెప్పారు. ఆ అమ్మాయి వచ్చి ఈ వంటలన్నీ కూడా చేసేసిందిరా, ఎంత స్పీడ్గా చేసిందనుకుంటున్నావు, ఎంత స్పీడ్గా చేసినా కానీ అద్భుతంగా చేసింది అని అంటూ ఉంటారు. ఇక ఇద్దరు కూడా, రే ఆ అమ్మాయి ఎవరో నేను చూడాలి, ఒకసారి ఆ అమ్మాయిని పిలు, ఇంత మంచి వంట చేసింది, నా కడుపు నిండా భోజనం నేను తిన్నాను ఈరోజు, మరి ఆ తృప్తితో తనని పొగడాలి కదా, మనం చేసిన వంట ఎదుటి వాళ్ళు కడుపు నిండా తృప్తిగా తింటే ఆ వంట చేసిన వాళ్ళకి చాలా బాగుందంటే వాళ్ళకి అంతకన్నా ఆనందం ఏముంది, ఆ అమ్మాయిని పిలువురా అని అంటూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే అమ్మ ఇందు రామ్మా అని అంటూ మినిస్టర్ ఎదురుగుండానే ఇక ఇందునైతే పిలుస్తారు. అప్పుడు ఇక ఇందు అయితే తలకి టోపీ పెట్టుకొని ఇక చెఫ్ లాగా అయితే బయటికి వస్తుంది. అప్పుడే మినిస్టర్ అయితే తల ఉంచుకొని అప్పటికి కూడా
చూడకుండా ఇందుని అంటూ ఉంటాడు. నిజంగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా, నువ్వు చేసిన వంటలన్నీ అమృతంలా ఉన్నాయి అని అంటూ ఉంటాడు. మినిస్టర్ అయితే ఇంతకీ నీ పేరేంటమ్మా అని తల పైకెత్తి చూస్తాడు. అప్పుడే ఇక చాలా థ్యాంక్స్ అండి, నా పేరు ఇందు అని చెప్తూ ఉంటుంది. ఒక్కసారి ఇందుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. మినిస్టర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది, నీ పేరు ఇందునా అని అంటూ ఉంటే అవునండి నా పేరు ఇందు అని అనగానే కావ్యలాగే ఉంది అచ్చం, అంటే కావ్య కూతురా, కావ్య కూతురు ఇక్కడ వంట మనిషిగా ఎందుకుంది, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి. అమ్మా మీ నాన్నగారి పేరేంటి, నువ్వు ఎవరు అని అడుగుతూ ఉంటే మా అమ్మ నాన్న పేరు స్వరాజ్, కావ్య, నేను దుగ్గిరాల ఇంటి వారసురాల్ని, మా ఇంటి పేరు దుగ్గిరాల అని చెప్పంగానే మినిస్టర్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. నేను అనుకున్నానమ్మా నువ్వు అచ్చం మీ అమ్మలాగే ఉన్నావు, మీ అమ్మ రూపమే నీకొచ్చింది, మీ అమ్మ మంచితనం సహనం కూడా నీకొచ్చింది, అయినా నువ్వేంటి అంత ఆస్తికి వారసురాలు అయ్యుండి నువ్విక్కడ వంట మనిషిగా ఉన్నావేంటమ్మా అని అడుగుతూ ఉంటాడు మినిస్టర్. అప్పుడే ఇక ఇందు అయితే మొత్తం అంతా కూడా చెప్తుంది. మా కుటుంబం చనిపోయిన తర్వాత రేఖ అంటే మొత్తం ఆస్తినంతా తన హ్యాండ్ ఓవర్ చేసుకుంది, నాకు గార్డియన్గా తనే ఉంటానని నానమ్మ చేత దౌర్జన్యంగా సంతకం పెట్టించుకుంది. అప్పటి నుంచి తన మాటే పై చేయగా ఇక తన మాటే అంతా కూడా వింటున్నాము, లేకపోతే నానమ్మని అలాగే తాతయ్యని కూడా చంపేస్తానని రేఖ అంటే బెదిరించింది అంకుల్ అని అంటూ ఉంటే, అంతేకాదు ఇప్పటి వరకు నేను మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా చూడలేదు, మా అమ్మ నాన్న ఎలా ఉంటారో కూడా మాకు తెలియకూడదని మా చిన్నప్పుడే మా కుటుంబంలో ఉన్న అందరి ఫోటోల్ని తగలపెట్టేసింది, లేకపోతే మా అమ్మ నాన్న ఎలా ఉండేవాళ్ళో నేను చూసుకునేదాన్ని, మా నాన్నమ్మ అంటూ ఉండేది అచ్చం మీ అమ్మలాగే ఉన్నావే, మీ అమ్మ ఎలా మాట్లాడిద్దో అలాగే మాట్లాడుతున్నావు, మీ అమ్మ మా ఎదురుగా ఉన్నట్టుంది నిన్ను చూస్తుంటే అని నానమ్మ అనేది. ఒక్కసారైనా మేము చూడాలని అనుకునేదాన్ని, ఫోటోలు కూడా లేవు, అవి కూడా లేకుండా చేసింది రేఖ ఆంటీ అని చెప్తూ ఉంటుంది ఇందు. అప్పుడే మినిస్టర్ అయితే రేఖ ఇంతకీ తెగిస్తుందని అనుకోలేదమ్మా, ఆ రుద్రాణిలాగే మీ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని మిమ్మల్ని బానిసలు చేసిందనమాట. మీ అమ్మా నాన్న ఫోటోని నువ్వు చూడలేదని దిగులు పడుతున్నావు కదా, మీ అమ్మా నాన్న ఫోటోని నేను చూపిస్తానమ్మా నీకు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అవునా సార్ అని అంటూ ఉంటే, అవునమ్మా మీ కుటుంబం మాకెంతో మేలు చేసింది, ఈరోజు మేము నా భార్య నేను ఇంత సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం మీ అమ్మా నాన్నే, మీ అమ్మా నాన్న గొప్పతనమే ఈరోజు మమ్మల్ని ఇలా మార్చింది. ఒకరోజు మీ గుర్తుగా ఉంటుందని మీ అమ్మా నాన్నతో మేము సెల్ఫీ దిగాము, మీ చిన్నప్పుడు సెల్ఫీ దిగిన ఫోటో అమ్మాయిది చూడు అని ఫోటోనైతే చూపిస్తాడు మినిస్టర్ అయితే. ఇక ఆ ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు అయితే. నిజంగా వీళ్ళ అమ్మ మా అమ్మ నాన్న అని అంటూ ఉంటే, అవునమ్మా ఇదిగో మీ నాన్న, ఇదిగో మీ అమ్మ, చూడు అచ్చో నువ్వు మీ అమ్మలాగే ఉన్నావు అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే ఇక రాజు ఫోటోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు. అచ్చో నాన్నలాగే ఉన్నా, నేను ఒక వ్యక్తిని చూశాను, ఆ రోజు కారుకి బైక్ ఢీ కొట్టాడు, అతను అచ్చం నాన్నలాగే ఉన్నాడే అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే నేను అచ్చం మా నాన్నలాగా ఉండే ఒక అతన్ని నేను చూశాను అంకుల్ అని అంటూ ఉంటుంది. ఇందు అయితే మినిస్టర్తో, అచ్చం మీ నాన్నలాగే ఉండే అతన్న ఎక్కడ చూసావమ్మా? ఇదే ఊర్లో చూశాను అంకుల్, ఆ రోజు నా కార్ని గుద్దేశాడు అతను, నాతో గొడవ కూడా పెట్టుకున్నాడు, అచ్చం నాన్నలాగే ఉన్నాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మినిస్టర్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానమ్మా, అతను ఎవరో ఏంటో మొత్తం వివరాలు తెలుసుకుంటాను, అలాగే ఆ రేఖకి తగిన బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటాడు మినిస్టర్ అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఇందు అయితే, ఇప్పుడు వద్దు రేఖ ఆంటీ జోలికి ఇప్పుడు రాకండి,
ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు మీకు నేను ఫోన్ చేస్తాను అంకుల్ అని అంటూ ఉంటుంది ఇందు అయితే. అప్పుడే ఇక మినిస్టర్ అయితే, ఇదిగోమ్మా నీకే సహాయం కావాలన్నా సరే నాకు ఒక్క ఫోన్ చెయ్యి, ఇదే నా ఫోన్ నెంబర్, వెంటనే మీ నానమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, మినిస్టర్ గారు మనకి అండగా ఉన్నారని చెప్పారు అని కూడా అనమ్మా, మినిస్టర్ గారంటే అర్థమవుతుంది అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇందు అయితే. అలా సంతోషపడుతూ ఉండగా అప్పుడే ఇందు అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు 21 సంవత్సరం పూర్తయిన తర్వాత ఆస్తి మొత్తం రేఖ అంటే తన ఆధీనంలోకి తీసుకొచ్చుకోవాలని చూస్తుంది అంకుల్ అని అంటూ ఉంటే, అది జరగని పనమ్మా, నువ్వు ధైర్యంగా వెళ్ళు అని అంటూ ఉంటాడు మినిస్టర్. తర్వాత ఇందు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మినిస్టర్ తన ఫ్రెండ్తో వాళ్ళకి ఏదో నువ్వు ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నావా అని అడుగుతూ ఉంటే, అవునరా ప్రాజెక్ట్ ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటాడు. నువ్వు ఆ ప్రాజెక్టు వాళ్ళకి ఇవ్వద్దు అని అనగానే, ఏమైందిరా ఎందుకు ఇవ్వద్దు అని అంటూ ఉంటాడు ఆఫీసర్. నేను చెప్పే వరకు ప్రాజెక్ట్ ఇవ్వద్దు, పోస్ట్ పోన్ చెయ్యి, ఇవ్వనని చెప్పొద్దు, ఇస్తానను కానీ పోస్ట్ పోన్ చెయ్యి అని అంటూ ఉంటే, సరే అలాగే చేస్తాను అని అంటూ ఉంటాడు ఆఫీసర్ అయితే. అలా ఆఫీసర్ అన్న తర్వాత ఇక ఇందు అయితే ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయాక ఎలా చేసావు అక్కడ వంట అని అడుగుతూ ఉంటుంది రేఖ. చాలా బాగా చేశానంటే అందరూ కూడా మెచ్చుకున్నారు అని అంటూ ఉంటుంది. ఇక ఇందు అయితే సరే వెళ్ళు అని ఆఫీసర్కి ఫోన్ చేస్తుంది రేఖ. ఇందు ఎలా వంట చేసిందండి, అన్ని ఐటమ్స్ నచ్చాయా అని అడుగుతూ ఉంటే, బ్రహ్మాండంగా చేసిందమ్మా, అసలు ఇలాంటి వంట మేము ఎక్కడా కూడా తినలేదని వాళ్ళందరూ కూడా చెప్పారు, నాకైతే చాలా ఆనందంగా ఉంది. సరేనమ్మా, మీకు నేను ఈ ప్రాజెక్టు ఇస్తున్నాను కానీ దానికి కొంచెం ప్రాసెస్ ఉంది, ఇలాగా 4 రోజుల తర్వాత మీకు ఓకే చేస్తాను, ఖచ్చితంగా ప్రాజెక్టు మీకే ఇస్తాను అని అంటూ ఉంటాడు ఆఫీసర్ అయితే. థ్యాంక్ యూ సార్, ఆ మాట అన్నారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ ఉంటుంది రేఖ అయితే. ప్రాజెక్ట్ మనకే వస్తుంది భూషణ్, మనం కోటీశ్వర్లం అయిపోతాం ఇంకా అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇందు ఇక లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళి, నానమ్మ ఈరోజు ఏం జరిగిందో తెలుసా, నేను అన్నాను కదా అక్కడికి వెళ్తే ఏదో మంచి జరుగుతుందని, అదేంటో చెప్పనా నీకు అని అంటూ ఉంటా. ఇందు అయితే ఏంటమ్మా అది అని అనగానే, ఏం లేదు నానమ్మ, అక్కడికి మినిస్టర్ గారు వచ్చారు, అదే నాన్న స్నేహితుడంట, మన దుగ్గిరాల చారిటబుల్ ట్రస్ట్ని చూసుకునే అతను అని అనగానే, అవునా మినిస్టర్ గారా, నిన్ను చూసారా, గుర్తుపట్టారా అని అంటూ ఉంటే, గుర్తుపట్టడం ఏంటి నానమ్మ, అమ్మ నాన్న ఫోటోని కూడా చూపించారు నాకు అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, అవును నానమ్మ, అమ్మ నాన్నతో వాళ్ళు సెల్ఫీ ఫోటో దిగారు 20 సంవత్సరాల క్రితం, ఆ ఫోటోని వాళ్ళు నాకు చూపించారు, నువ్వు అన్నట్టే అమ్మ అచ్చు నాకులాగే ఉంది, అలాగే నాన్నని కూడా చూశాను నానమ్మ అని అంటూ ఉంటే చాలా ఆనందపడుతూ ఉంటుంది అపర్ణ అయితే. నేను నిన్ను అక్కడికి వెళ్ళొద్దన్నాను కానీ నువ్వు తెగించి వెళ్ళావు, ఏదో మంచి జరుగుతుందని అన్నావు, మొత్తానికి మంచి జరిగింది అని అంటూ ఉంటే, అవును నిజంగానే మంచి జరిగింది నానమ్మ, అంతేకాదు అచ్చు నాన్నలాగా ఉండే నేను ఒక అబ్బాయిని చూశాను అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి మీ నాన్నలాగే ఉండే అబ్బాయిని చూసావా, అవును నానమ్మ, అచ్చువిక నాన్నలాగే ఉంటాడు, ఆ రోజు నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కార్ని ఢీకొట్టి బైక్తో నాతో గొడవ పెట్టుకున్నాడు అని చెప్పాను కదా, అతని అచ్చు నాన్నలాగే ఉన్నాడు, అచ్చు గుద్దినట్టు, కానీ అతను ఎక్కడుంటాడో కూడా నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది అపర్ణతో ఇందు అయితే. అప్పుడే ఇక అపర్ణ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏవండి ఇప్పుడు మన ఇందు చెప్తున్న దాన్ని బట్టి అచ్చం మన రాజులాగే ఉన్నాడంటే మన మనవడు స్వరాజ్యేనంటారా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక సుభాష్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అవును నువ్వు చెప్పింది నిజమే, అచ్చం మన రాజులాగా ఉండుంటే మన స్వరాజ్య అయి ఉంటాడు, స్వరాజ్య చిన్నప్పుడు రాజు ఎలాగే ఉన్నాడో అలాగే ఉన్నాడు, వాడు ఫేస్ కట్టే మొత్తం అప్పుడు అనుకునే వాళ్ళం కదా, ఇప్పుడు పెద్దయ్యాక కూడా వాడి రూపమే వాడికి వచ్చిందేమోనండి అని అంటూ ఉంటుంది అపర్ణ. నిజంగా స్వరాజ్య బ్రతుకుంటే మనం చాలా అదృష్టవంతులమేనండి,
మన మనవళ్ళు మనతోనే ఉంటారు అని అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలకి ఆ దేవుడు మన మీద కనికరం చూపించినట్టున్నాడు. అందుకని ఇప్పుడు మనం మ- అంతా కూడా మంచి విషయాలే తెలుసుకుంటున్నాం. అంతేకాదు నానమ్మ, ఆ రేఖ ఆస్తిని కొట్టేయకుండా మినిస్టర్ గారు ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అసలు మినిస్టర్ని ఇంటికి రాకుండా మనం అమెరికా వెళ్ళిపోయామని చెప్పి అబద్ధం చెప్పించిందంట అని అంటూ ఉంటుంది రేఖ ఆంటీ అని ఇందు అయితే అపర్ణకి చెప్తుంది. మినిస్టర్ గారిని ఇంటికి రాకుండా చేసి ఎవ్వరి అండ మనకి లేకుండా చేసిన రేఖకి త్వరలోనే ఆ దేవుడు మంచి గుణపాఠం నేర్పబోతున్నాడని అర్థమవుతుంది అని అపర్ణ సంతోషపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.